పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతోంది బీఆర్ఎస్. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 2 అంకెల స్థానాల్లో విజయం సాధించి అధికార పక్షానికి షాక్ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కరీంనగర్ సభ ద్వారా ఎన్నికల సంఖారావం పూరించిన బీఆర్ఎస్ ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లా జోగిపేటలో మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. ఈ సభకు గులాబీ బాస్ కేసీఆర్ హాజరవుతారు. ఈ మేరకు బీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. మరోవైపు సభాస్థలిని ఇప్పటికే హరీష్ రావు, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కూడా పరిశీలించారు. అలాగే సభకు సుమారు 1,00,000 మందిని సమీకరించేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా జోగిపేట సమీపంలో ఈ బహిరంగ సభ జరగనుంది. కేసీఆర్ హైదరాబాద్ నుంచి నేరుగా బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకుంటారు. కాగా మెదక్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డి, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పోటీలో ఉన్నారు. వీళ్ల తరపున ఓట్లను అభ్యర్థించనున్నారు కేసీఆర్. అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి జంప్ అయి బీజేపీ తరపున జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీవీ పాటిల్ను కేసీఆర్ టార్గెట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలువురు కీలక నేతలు సైతం ఈ బహిరంగ సభకు హాజరవుతారు. మొత్తంగా జహీరాబాద్ ఎంపీ సీటుపై ఫుల్ ఫోకస్ పెట్టారు గులాబీ బాస్. పార్టీ నుంచి జంప్ అయిన బీవీ పాటిల్ కు సరైన గుణపాఠం చెప్పాలన్న లక్ష్యంతో ఉన్నారు.